$50. Okay, sir, I can give you. Thank you. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి ఇజ్రాయెల్లో. సో ప్రజెంట్ అయితే కనుక నేను మార్కెట్కి వెళ్తున్నాను, ఇండియన్ మార్కెట్కి. ఎందుకంటే రేపు పిక్నిక్ ఉంది. ఎవరైతే మా మేడం ఉన్నారో, మా మేడం ఫ్రెండ్స్ అందరూ కలిసి సో ఎవ్రీ మంత్ పిక్నిక్ పెట్టుకుంటారు అనమాట. వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఉంది. ఎక్కువగా హైకింగ్కి వెళ్తూ ఉంటారు వీళ్ళందరూ అయితే కనుక. కొండలపైకి, లేకపోతే డెజర్ట్ ఏరియాస్కి, తర్వాత ఫారెస్ట్కి ఇలా హైకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. మంత్లీ వన్స్ హైకింగ్ ఉంటుంది, మంత్లీ వన్స్ పిక్నిక్ కూడా ఉంటుంది. సో రేపు పిక్నిక్ ఉందన్నమాట. షబాత్ సాటర్డే కదా, రేపు పిక్నిక్. సో దానికోసం అని చెప్పేసి మన ఇండియన్ ఫుడ్ కూడా కొన్ని చెప్పారు, ఇండియన్ ఐటమ్స్ కూడా కొన్ని చెప్పారనమాట. సో దానికి గ్రోసరీస్ లేవు నా దగ్గర, తీసుకురావడానికి వెళ్తాం అనమాట. సో ఈరోజు షబాత్ ఫ్రైడే అనమాట. సో ఈరోజు ఆఫ్టర్నూన్ 3:30 కల్లా అన్నీ క్లోజ్ అయిపోతాయి. షాప్స్, బస్సెస్ కానీ అన్నీ క్లోజ్ ఉంటాయి ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే సండే ఓపెన్ అవుతాయి. ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి క్లోజింగ్ ఉంటుంది, సాటర్డే ఫుల్ క్లోజ్ ఉంటుంది, అండ్ మళ్ళీ రీఓపెన్ అయ్యేది సండే అనమాట. సండే ఓపెన్ అవుతుంది మళ్ళీ. సో అందుకని ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తున్నాను. గ్రోసరీస్ తీసుకొచ్చి రేపటికి కొన్ని ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ కూడా చేయాలి. చూపిస్తాను ఏం చేస్తాను ఏంటనేది. సో నేను లాస్ట్ టైం ఒకసారి చెప్పాను కదా మీకు, షబాత్ రోజుని ఇలా ఫ్లవర్స్ సేల్ చేస్తుంటారు బస్ స్టాండ్స్లో అండ్ రైల్వే స్టేషన్ దగ్గర. ఏంటంటే ఇలా ఫ్లవర్ బొకేస్ సేల్ చేస్తుంటారు అన్నమాట. ఎవరైతే ఈ యూదులు ఎవరైతే ఉన్నారో, ఈ యూదులు వాళ్ళ ఫ్యామిలీస్ని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంటారు. మదర్ అండ్ ఫాదర్ని కానీ, లేకపోతే బ్రదర్ అని అందరూ కలిసి ఒక దగ్గర ప్రేయర్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. కాబట్టి షబాత్ టైంలో వీళ్ళు కంపల్సరీ ఫ్లవర్స్ అనేవి ఫ్లవర్ బొకేస్ అనేవి తీసుకెళ్తూ ఉంటారు అనమాట. సో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి. సో షబాత్ ఈవినింగ్ షబాత్ ఇదైతే కనుక, ఈ షాప్స్ అయితే కనుక ఫ్రైడే మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫ్రైడే మార్నింగ్ నుంచి 3-4 దాకా కూడా వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. సో ఇంకా క్లోజ్ అనమాట. ఇంకా షబాత్ స్టార్ట్ అయిందంటే ఇంకా అలా వెహికల్స్ కూడా ఏముండవు. ఎవరైతే యూతులు ఉన్నారో వాళ్ళు ఎవరో కూడా ఈ వెహికల్స్ డ్రైవ్ చేయడం కానీ అలాంటిది ఏం చేయరు. 6 అయిందంటే, ప్రేయర్ స్టార్ట్ అయిందంటే ఇంకా అన్నీ ఆపేస్తారు అనమాట. ఎలక్ట్రిసిటీని టచ్ చేయరు, రిమోట్స్ టచ్ చేయరు, బైక్స్ డ్రైవ్ చేయకూడదు, కార్ డ్రైవ్ చేయకూడదు. ఈవెన్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా నడుచుకునే వెళ్తారు, ఎటువంటి వెహికల్స్ యూజ్ చేయకూడదు అనమాట. సో లాస్ట్ టైం ఒక వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా షబాత్ రూల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనమాట షబాత్. ఎవరైతే యూదులు ఎవరైతే ఉంటారో, ఈ యూదులు ఆచరించేటువంటి ఈ షబాత్ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మొబైల్స్ వాడరు, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీతో పనిచేసేది కానీ ఎలక్ట్రిసిటీతో పనిచేసేది దేన్ని కూడా వీళ్ళు యూజ్ చేయరనమాట. షబాత్ మొదలైన దగ్గర నుంచి షబాత్ ముగిసే వరకు. ఇజ్రాయెల్లో ఎవరైతే మిగతా వాళ్ళు ఉంటారో, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి రెగ్యులర్ డేనే. ఎవరైతే యూదులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది, ఈ రూల్స్ అన్నీ కూడా వాళ్ళు మాత్రమే పాటిస్తారు. వాళ్ళందరూ కూడా నార్మల్గానే కార్లో తిరగడం అది చేస్తుంటారు. సో మ్యాక్సిమం ఒక 70% ట్రాఫిక్ ఉండదు అనమాట షబాత్ టైంలో. 70 to 80% తగ్గిపోతుంది. ఎందుకంటే యూదులదే ఎక్కువ పాపులేషన్ ఇక్కడ ఇజ్రాయెల్ అయితే కనుక.
సో 70% 80% వరకు వెహికల్స్ ఏమి ఉండవు అనమాట ఎక్కడ కూడా బయట. మిగతా వాళ్ళు తిరుగుతుంటారు ఎక్కువగా. ఏంటంటే ఇప్పుడు హాలిడే కాబట్టి, ఈరోజు రేపు హాలిడే కాబట్టి, సో చాలామంది ఏంటంటే ట్రిప్స్కి వెళ్తుంటారు అనమాట. ఈవెన్ మన ఇండియన్స్ కూడా షబాత్ టైంలో, షబాత్ ఫ్రైడే సాటర్డే ఆ టైంలో ఏంటంటే ట్రిప్స్ ఎక్కువ ప్లాన్ చేసుకుని ఉంటారు. అంటే ఇప్పుడు లాంగ్ ప్లేసెస్లో ఉన్నారంటే ఏరియా 3, ఏరియా 2లో, ఏరియా 3, ఏరియా 1లో ఉన్న వాళ్ళు జెరూసలేం రావడం కానీ, లేకపోతే ఇక్కడ ఇంకా చాలా హోలీ ప్లేసెస్ ఉన్నాయి కదా ఇజ్రాయిల్లో, అలాంటి ప్లేసెస్కి ట్రిప్కి వస్తూ ఉంటారు అనమాట. చర్చెస్ ఉంటాయి కదా, మన తెలుగు చర్చెస్ ఉంటాయి ఇక్కడ తెలవీపులో ఉన్నాయి చాలా వరకు. బట్ ఒకసారి వెళ్ళాలి నేను అనుకుంటున్నా కానీ టైం సెట్ అవ్వట్లేదు. అక్కడికి ఒకసారి మన తెలుగు చర్చ్కి వెళ్ళి అది కూడా చూపిద్దాం మీ అందరికీ అని చెప్పేసి. సో అక్కడ మన తెలుగు చర్చ్ ఏదైతే ఉంటుందో ఆ తెలుగు చర్చ్ నుంచి వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేస్తారనమాట. లైక్ ట్రిప్స్ కానీ ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇలాత్ కానీ, డెడ్ సీ కానీ. సో ఇక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలకు వెళ్ళడం, ఎవరైతే మన తెలుగు చర్చ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా తీసుకువెళ్ళడం, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ మనకి టైం సెట్ అవుతుంది అలాంటి టూర్స్కి వెళ్ళడానికి. మనం సింగిల్కి వెళ్ళిపోవడమే. ఎందుకంటే వాళ్ళతో ఈ ట్రిప్స్లో వెళ్తే ఏంటంటే మనకి అంత ఫ్రీడమ్ ఉండదు. అంటే మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే మనం తనువు తీరా చూడాలి దాన్ని చక్కగా, అసలు అదేంటి, అక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి అన్నీ తెలుసుకోవాలి. కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది. సో ట్రిప్స్లో వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి అంత కన్వీనియంట్గా ఉండదు. వీడియో తీసుకుని అది మళ్ళీ తీసుకొచ్చి పెట్టడానికి అంత కన్వీనియంట్గా ఉండదు. నేను ఇప్పటిదాకా వెళ్ళా ఎప్పుడు ట్రిప్స్కి వాటికి. బట్ బాగుంటుంది, అందరూ కలిసి బస్సులో వెళ్తారు చక్కగా సాంగ్స్ పాడుకుంటూ మంచిగా వెళ్ళి ఫుడ్ అది తీసుకెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే వీడియోలో వస్తూ ఉంటాయి కదా, ఫేస్బుక్లో చూస్తూ ఉంటాను అనమాట. సో మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఇలా పలానా ప్లేస్కి వెళ్ళాము చాలా బాగుందని చెప్పేసి అంటుంటారు. బట్ ఒక 2-3 కెమెరాలు తీసుకుని బ్యాటరీలు తీసుకుని వెళ్ళిపోవడం అంతే. మన ట్రిప్ అంటే అలాగే ఉంటుంది ఎంత లాంగ్ అయినా సరే. ఇలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా, చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. ఒకరోజు ప్రత్యేకంగా కమెంట్స్ కోసం ఒక వీడియో చేయాలి. చాలామంది కమెంట్లు పెడుతున్నారు, చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుందని. తర్వాత అంటే మనం చెప్పేదంతా కూడా జెన్యూన్ ఉంటుంది కదా. సో ఏదైతే ఇక్కడ జరుగుతుందో అది ఎగ్జాక్ట్గా మనం ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తాం. సో దానివల్ల ఏంటంటే చాలామందికి యూజ్ అవుతున్నాయి మన వీడియోస్, చాలామందికి యూజ్ అవుతున్నాయి. మీ వల్ల మీరు చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, అండ్ మీకు తెలిసిన వాళ్ళకి మీరు షేర్ చేస్తూ ఉంటారు కదా. సో అలా చేయడం వల్ల ఏంటంటే చాలామందికి ఎవరికైతే ఇక్కడ ఇజ్రాయెల్ గురించి ఏదైనా విషయాలు తెలుసుకోవాలని అయితే ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో చాలామంది కూడా కమెంట్లు చేస్తూ ఉన్నారు. సో ఒకరోజు నేను వీలు చూసుకుని ఓన్లీ కమెంట్స్ కోసం ఒక వీడియో చేయాలి. చాలా పెద్ద వీడియో అయిపోద్ది అది చేస్తే. బట్ ఎందుకంటే మిగతా షెడ్యూల్స్ ఉండడం వల్ల, మిగతా సిరీస్ కంటిన్యూషన్ కోసం నేను బయటికి వెళ్ళిపోవడం, షూట్కి వెళ్ళడం. అంటే సిరీస్ ఇంకా చాలా సిరీస్ కంటిన్యూషన్స్లో ఉన్నాయన్నమాట. అంటే అది ఎండ్ సిరీస్ ఇంకా అవ్వలేదు. సో దానికోసం ఏంటంటే ఆ సిరీస్ కోసం షూట్కి వెళ్ళడం, అది కంప్లీట్ చేసుకురావడం, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవడం, దాన్ని ఎడిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ సిరీస్ నెక్స్ట్ పార్ట్ కోసం మళ్ళీ వెళ్ళడం ఇలా అనమాట. ఎందుకంటే అది కంప్లీట్ అయిపోతే నేను నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నాకు. ఒకటి కంప్లీట్ అయిపోతే, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే, లేదా ఒక సిరీస్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ సిరీస్కి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. సో అది మెయిన్ ప్రాబ్లం అదే అనమాట. అది కంప్లీట్ చేసేదాకా వేరే దానికి వెళ్ళలేను. ఇన్ కేస్ అది వేరే షూట్ చేసుకున్నా కూడా ఫస్ట్ అక్కడ అది నేను క్లియర్ చేసుకోవాలి కదా. ఫస్ట్ నేను షూట్ చేసింది క్లియర్ చేసుకోవాలి. దానివల్ల లేట్ అవుతుంది అనమాట. అంటే అనుకున్న వీడియో అనుకున్న టైంకి చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ అది. మళ్ళీ ఒక పక్కన డ్యూటీ, మా బాస్ ఉన్నాడు కదా, మా బాస్ని చూసుకొని ఉండాలి. ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్. ఎంత కాంప్లికేటెడ్ అయినా చేయాలనిపిస్తుంది. రే ఎందుకు అలా చేస్తాను. సో మార్కెట్ ఏరియాస్కి అయితే వచ్చేసాను ప్రజెంట్ అయితే. బట్ చూడాలి, పార్కింగ్ ప్రాబ్లం ఇక్కడ.
ఈ మార్కెట్ ఏరియాస్లోకి వస్తే మెయిన్ ఏంటంటే పార్కింగ్ ప్రాబ్లం అనమాట. పొరపాటున మనం ఎక్కడన్నా ఒకవేళ రాంగ్ పార్కింగ్ చేసామా టికెట్ వేసి వెళ్ళిపోతారు సింపుల్గా. మనకు వచ్చేస్తాం మొబైల్కి మెసేజ్ వెళ్ళిపోతుంది, వెంటనే బాస్కి వెంటనే మెసేజ్ వెళ్ళిపోతుంది టికెట్ పడిందని. పార్కింగ్ మెయిన్. ఇజ్రాయెల్లో ఏంటంటే డ్రైవర్స్ జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడంటే పార్కింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకి ఇలా హ్యాండిక్యాప్ లైసెన్స్ ఉంటే పర్లా, ఇలాంటి లైసెన్స్ ఉంటుంది, హ్యాండిక్యాప్ లైసెన్స్ ఉంటుంది, ఇది ఉంటే పర్లా కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తారు. అంటే లైక్ 30 minutes అలా మనకి యాక్సెస్ ఇస్తారు ఎక్కడైనా పెట్టుకున్నా. అంటే లైక్ రెడ్ అండ్ వైట్ లైన్లో కానీ అలాంటి దగ్గర పెట్టుకున్నా మనకు కొంచెం యాక్సెస్ కొంచెం కన్సిడర్ చేస్తారు. కానీ మిగతా వెహికల్స్ అయితే కనుక పర్టికులర్ అంటే వాళ్ళకి కేటాయించిన ప్రదేశంలో మాత్రమే పార్కింగ్ పెట్టాలి. పొరపాటున ఎక్కడైనా పెట్టామో ఇంకా అంతే. స్టార్టింగ్ 500 షెకెల్, 500 షెకెల్ నుంచి స్టార్ట్ అయిపోతాయి టికెట్స్. అలా ఉంటుంది అనమాట. సో అది మెయిన్. డ్రైవర్స్ చాలా జాగ్రత్తగా ఉండవలసింది పార్కింగ్ దగ్గర అనమాట. ఇది ఒక్కటే చాలా ఇబ్బంది మనకి ఇక్కడైతే కనుక. మిగతాదంతా పర్లా, డ్రైవింగ్ పరంగా కానీ అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి. ఇది ఒక్కటే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే టికెట్స్ నుంచి మనం సేవ్ అవ్వచ్చు. ఫస్ట్ ఏవైతే మనకి టికెట్స్ అవి పడకుండా మనం కొంచెం సేఫ్ జోన్లో ఉండొచ్చు. సో మార్కెట్ దగ్గరికి వచ్చాను నేనైతే. సో మార్కెట్ లోపలికి వెళ్ళి కొన్ని థింగ్స్ కావాలో తీసుకుని వచ్చేస్తాను. వేరే క్యామ్ తోటి కంటిన్యూషన్ ఇస్తాను మీకు దీనికైతే కనుక. షాప్ కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇండియన్ మార్కెట్. సో ఇక్కడ పికిల్స్ ఇవన్నీ ఉంటాయి. లాస్ట్ టైం ఒక వీడియో చేశాను నేను ఈ షాప్ గురించి. మ్యాగీ, చిల్లీస్, ఇవి వచ్చేసి ఇండియన్ స్నాక్స్. ఇవన్నీ పాపడ్స్ అన్నమాట. సో మనం వచ్చింది వీటి కోసమే, పాపడ్స్ అండ్ చిప్స్. రెడ్ లేబుల్, సో అండ్ ఇండియన్ స్వీట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఎస్, లడ్డు అండ్ సమ్ స్వీట్స్, మన ఇండియన్ స్వీట్స్ కూడా ఉంటాయి ఇక్కడ అయితే కనుక. స్పెషల్ లడ్డు కూడా. అండ్ నా ఫేవరెట్ గులాబ్ జామున్. అండ్ ఇవి మనకి ఇడ్లీ పెడతాం కదా, అవి కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర అయితే. అండ్ ఇది ఇతను షాప్ ఓనరు. ఇవన్నీ మసాలాస్ అన్నమాట. ఈవెన్ చిల్లీ పౌడర్ కూడా దొరుకుతుంది. అండ్ ఇవి కూడా. సో మనకి ఏదైనా ఇండియన్ థింగ్ కావాలంటే కంపల్సరీ మార్కెట్కి వస్తాం అనమాట. ఇండియన్ గ్రోసరీస్ ఏమైనా కావాలంటే కంపల్సరీ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉంటాను నేనైతే. సో జెరూసలేంలో ఉన్న ఇండియన్ మార్కెట్కి అయితే వచ్చాను. సో ఇక్కడ బ్రదర్ ఉన్నారు. బ్రదర్ వచ్చేసి గుజరాత్ నుంచి అనమాట. సో వీళ్ళే ఇక్కడ ఈ మార్కెట్ని రన్ చేస్తూ ఉంటారు. బ్రదర్తో కూడా మాట్లాడదాం. हाय भैया, कैसे है? एकदम बढ़िया भैया। किधर से आप? हाँ, गुजरात से। कितना साल से चला रहे हैं? ये शॉप तो कम से कम 8-9 साल से है, लेकिन मैं तो आया 2 महीना हुआ है। 2 महीना। पहले दूसरा रहता था ना? पहले दूसरा रहता था। अच्छा, तो आपका वजह से हमको इधर पूरा सामान मिल रहा है। इंडिया का जो भी सामान हमको जरूरत है वो पूरा इधर मिल रहा है। हाँ, इसमें मिल जाता है। अभी थोड़ा बहुत और अभी मंगा रहा है। अच्छा अच्छा। अभी आदमी जाता है तो अलग अलग कंट्री से, तो उसके लिए अच्छा अच्छा, बहुत यूज़ हो रहा है हमको। तो इंडिया से तो नहीं मंगा सकते इधर हर आइटम, इधर तो हमको पूरा मिल जा रहा है। और इंडिया से आता है इसलिए थोड़ा टाइम लग जाता है, कभी कभी कोई आइटम नहीं मिलता है। हाँ, वही तो प्रॉब्लम। आते हैं तो टाइम लगता है। ఓకే ఓకే భయ్యా, థ్యాంక్ యూ. సో బ్రదర్ మాట్లాడారు కదా. సో ఈ మార్కెట్ అంతా ఈ బ్రదర్ది అనమాట. వీళ్ళు చూసుకుంటుంటారు ఇది. సో మనకి కావాల్సినవి ఇవి అనమాట. ఎందుకంటే రేపు పిక్నిక్లో మా మేడం వాళ్ళు అడిగారు అనమాట ఇవిని. అండ్ పాపడ్ ఉంటాయి కదా, చిప్స్. వీటితో పాటు చిప్స్ కూడా తీసుకోవాలి మనం. ఇది నెక్స్ట్ వచ్చేసి పాపడ్ ఒకటి. ఇంకేమున్నాయి తీసుకోవడానికి? సో ఇంకా ఇండియన్ స్నాక్స్ ఏమన్నా తీసుకోవచ్చు. ఇండియన్ స్నాక్ ఓకే, ఇదొకటి.
మార్కెట్కి వెళ్ళి థింగ్స్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. యాక్సిడెంట్ అయింది ఎవరికి ఇక్కడ, కారు రాంగ్ పార్కింగ్ చేశారు, బస్సు. సో ఫుల్ రష్ ఉంటుంది ఈరోజు ఈ జెరూసలేంలో. ఈ ఏరియా అంతా కూడా, మక్నా యూదా ఏరియా అంతా కూడా ఫుల్ రష్ ఉంటుంది అనమాట. చూపిస్తాను నేను, ఫుల్ పబ్లిక్ అసలు మామూలుగా ఉంటుంది ఈరోజు. చాలా లేట్ అయిపోతాం. ఇండియన్, కేరళ అనుకుంటా. ఓకే, సో ఈ మక్నా యూదా మార్కెట్ అంతా ఫుల్ రష్గా ఉండేది. ఈరోజు ఎక్కువ రష్ ఉంది. నేను ఫ్రైడే ఎక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే మరి షాప్స్ క్లోజ్ చేస్తారు కదా. సో ఈ రోజుకి రేపటికి సరిపడే థింగ్స్ అన్నీ తీసుకోవడానికి వస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. సో ఎక్కువగా యూదులు ఉంటారు ఎక్కువగా అయితే ఈరోజు మార్కెట్లో. ట్రాఫిక్ రూల్స్ ఏమి ఉండవు ఈరోజు ఇంక ఇక్కడ మార్కెట్లో. ఓన్లీ వీళ్ళవే ఉంటాయి అన్నమాట రూల్స్ అన్నీ. చూస్తా వీలైతే పార్కింగ్ దొరికితే లోపలికి వెళ్దాం, మనం కూడా మార్కెట్లోకి వెళ్దాం. బట్ పార్కింగ్ దొరకడం అనేది అసంభవం ఈరోజు అయితే. యూజువల్ అయితే కనుక మనకి ఇక్కడ దొరుకుతాయి పార్కింగ్స్, నార్మల్ డేలో అయితే కనుక. ఈరోజు అతి కష్టం మీద దొరకవచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే లేదు, ఇంకా స్కిప్ చేసేయడం. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళాలి మార్కెట్లో కావాల్సిన థింగ్స్ తీసుకోవడానికి. సో నార్మల్ డేస్లో అయితే ఎక్కడైతే మనకి జెబ్రా క్రాసింగ్ ఉంటుందో అక్కడ మాత్రమే క్రాస్ చేస్తారు. సో ఇంకా ఈరోజు అలా ఏమి ఉండదు అనమాట. ఎనీవేర్ ఎక్కడైనా సరే క్రాస్ చేస్తారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈరోజు అయితే కనుక ఈ ప్రదేశంలో. ఆర్మీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ మార్కెట్లో.
ఏరియా. చాలా ఎక్కువ ఇవన్నీ వైన్స్. $50. Okay, sir, I can give you. Thank you. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఇది ఫిష్ మార్కెట్.
జూయిష్ ప్రేయర్ చేసినప్పుడు ఇది కంపల్సరీ వేర్ చేస్తారు.